ఇటీవల నీపై వేడిగా చర్చ జరుగుతున్నప్పుడు మల్లికార్జున్ ఖర్గే సడన్ గా మనుస్మృతి ప్రస్తావన తీసుకొస్తారు. అందులో ఆయన మీరు ఆర్ఎస్ఎస్ స్కూళ్లలో మనుస్మృతి శ్లోకాలను చెప్తున్నారు. దాంట్లో శూద్రులకు వేదాలు చెప్పొద్దు, ఒకవేళ శూద్రులు వేదాలు వింటే వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి అని ఇంకేదేదో చెప్పాడు. అసలు ప్రాబ్లం అంతా ఏంటంటే వీళ్ళెవ్వరు కూడా ఏమీ చదవరు. అది నిజమైన పద్యం ఏంటంటే మనుస్మృతిలో శూద్రాయ నా బ్రూయత్ వేదం అనే ఒకటి శ్లోకం ఉంది. అంటే ఏంటంటే శూద్రులకి వేదాలు వినిపించకూడదు అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనుస్మృతి రాసినప్పుడు పుట్టుకతో కులాలు లేవు, అక్కడ వర్ణాలు ఉన్నాయి. అంటే శూద్రుడు బ్రాహ్మడిగా మారవచ్చు, బ్రాహ్మడు శూద్రుడిగా మారవచ్చు. ఇది జ్ఞానానికి సంబంధించింది. ఎవరికైతే జ్ఞానం అపారమైన జ్ఞానాన్ని సంపాదిస్తారో వాళ్ళు బ్రాహ్మణులుగా, అంటే బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణ, అంటే బ్రహ్మకి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని సంపాదించిన వాడు బ్రాహ్మణుడు. ఇది కులానికి సంబంధించింది కాదు, జ్ఞానానికి సంబంధించి. దాంట్లోనే ముందు మనకి మనుస్మృతిలో చెప్పిన ఏంటంటే శూద్రో బ్రాహ్మణత మేతి అని చెప్పారు. అంటే శూద్రులు జ్ఞానాన్ని సంపాదించి బ్రాహ్మణులు కావచ్చు, అలాగే బ్రాహ్మణశ్చతి శూద్రతాం అన్నారు. అంటే బ్రాహ్మడు కూడా అజ్ఞానిగా మారి ఏం నేర్చుకోకుండా ఉంటే వాడు శూద్రుడు అవుతాడు. నిజానికి మనకి మనుస్మృతి రాసినప్పటి ఏవైతే పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయో అవి ఇప్పుడు లేవు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు తాటాకుల మీద వాటి మీద ఆకుల మీద రాసేవారు. అవి ఎప్పుడో పోయాయి. దాని తర్వాత 15వ శతాబ్దంలో కల్లుకబట్ అని ఒకతను పూర్తిగా అన్ని సేకరించి అక్కడ మనుస్మృతిలోని ముఖ్యమైన అంశాలని ఆయన రాశారు. దీనిని 1776లో బ్రిటిష్ పాలకుడు సర్ విలియం జోన్స్ ఇంగ్లీష్ లోకి దాన్ని అనువదింపజేశారు. అంటే మనువు రాసినప్పుడు ఆయన యొక్క జ్ఞానం వీళ్ళకు ఉండి, అలాగే కల్లుకబట్టి ఎంతనైతే సంపాదించాడో ఆ సంపాదించిన దాంట్లోంచి వీళ్ళు ఎంత రాశారో మనకు తెలియదు. అసలు ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశం మనుస్మృతి ప్రకారం నడవట్లేదు, అది మన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. మరి ఇక్కడ మనుస్మృతి ఎక్కడ వచ్చింది? పోనీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాఠశాలల్లో మనుస్మృతిని బోధిస్తున్నారు అని మనకి మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఒక్కసారైనా ఖర్గే నువ్వు అసలు ఆర్ఎస్ఎస్ పాఠశాలల్లోకి వెళ్ళావా? సరస్వతి శిశు మందిర్లోకి వెళ్ళావా? అక్కడ ఎవరు చదువుతున్నారో చూసావా? అక్కడ ఎవరు చదువుతున్నారో వాళ్ళంతా కూడా బిలో ద పావర్టీ లైన్ పిల్లలు చదువుతున్నారు. అంటే చర్చ జరుగుతున్నప్పుడు చర్చని నిజమైన చర్చలాగా చర్చించకుండా దాన్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒకటి హిందువుల మీద బురద చల్లాలి. బురద చల్లితే ఆ చర్చ పక్కదారి పడుతుంది. అందుకే సుధాకర్ త్రివేది ఘాటుగా విమర్శించాడు, అసలు నీకేం తెలియదని. అంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క వేదాలు, వాళ్ళ పురాణాలు, వాళ్ళ యొక్క మిగతా గ్రంథాల గురించి తెలియకుండా మీరు ఒక పార్టీని నడిపిస్తూ దాని ద్వారా భారతదేశాన్ని పరిపాలించాలనుకుంటున్నారు. ఎంత పిచ్చితనం! అయినా అక్కడ జరగాల్సిన చర్చ నీట్ యొక్క పేపర్ లీకేజ్ పైన, మనుస్మృతి పైన కాదు. ఆలోచించండి మిత్రులారా. జై హింద్, జై భారత్.